బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. 10వ తరగతి వరకు బాగా చదివినటువంటి పిల్లలు ఇంటర్మీడియట్‌కి వచ్చేసిన తర్వాత ఎడ్యుకేషన్‌లో వెనకబడిపోతున్నారు అనేటువంటి ఆలోచన కొన్నిసార్లు వస్తూ ఉంటుంది పేరెంట్స్‌కి. దానికి గల ప్రధాన కారణాలు ఏముంటాయి? అంటే అది పిల్లల తప్పిదమా? లేదంటే పేరెంట్స్ వైపు నుంచి సరైన గైడెన్స్ అందకపోవడం వల్ల అలా జరుగుతుందా? దానికి కారణాలు అసలు ఏ విధంగా ఉంటాయండి? ఇది మొత్తంగా అర్థం చేసుకోవడానికండి ఒక వాస్తవికతో కూడినటువంటి ఒక స్టూడెంట్ జర్నీని మీకు చెప్తానండి ఇప్పుడు. ఒక స్టూడెంటు ఎంతో ఆశలతో, భవిష్యత్తు మీద ఆశలతో 10th వరకు కూడా క్లాస్ టాపర్‌గా ఉండి, తెలంగాణలో ఒక తండా నుంచి ఆ దగ్గరలో ఉన్న పట్టణానికి ఎన్నో ఆశలతో ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఒక కాలేజీలో జాయిన్ అయిందండి. జాయిన్ అయిన తర్వాత మొదటి రోజు క్లాస్‌కెళ్ళింది. మొదటి రోజు క్లాస్‌కి వెళ్ళిన తర్వాత ఫిజిక్స్ క్లాస్ జరుగుతూ ఉంది. ఎంతో ఉత్సాహంతో క్వశ్చన్ చేద్దాము, సార్ క్వశ్చన్ ఇచ్చాడు, క్వశ్చన్ చేద్దాము అనేటువంటి దాంట్లో మొదలుపెట్టింది. ఈ అమ్మాయి చదివి అర్థం చేసుకునే లోపటే అక్కడ ఉన్నటువంటి పిల్లలు, మరొక పిల్లవాడు ఆన్సర్ చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆన్సర్, అరే నేను ఇంకా చదవలేదే, ఆ పిల్లవాడు ఎలాగ ఆన్సర్ చేసేసాడు అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న ఆ అమ్మాయి మధ్యలో ఉదయించింది. రెండో క్వశ్చన్ కూడా సేమ్ ఇదే పరిస్థితి. అంటే నిన్నటి వరకు కూడా నేను క్లాస్ టాపరు, లేకపోతే ఆ స్కూల్లో నేను టాపర్ అనుకున్నటువంటి అమ్మాయి ఒక్కసారిగా అక్కడ దగ్గరలో ఉన్న టౌన్కి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి కాంపిటీషన్తో ఒక్కసారిగా సందేహంలో పడింది. సందేహంలో పడినటువంటి అమ్మాయి ఆ వెంటనే కొంతమంది ఫ్రెండ్స్ అవ్వటము, ఆ జరిగినటువంటి ఆ ఫ్రెండ్స్తో ఉన్నటువంటి దానితో తరువాత ఒక 2 నెలల పాటు గడిచిపోయింది. 2 నెలల పాటు గడిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ అమ్మాయికి ఆ క్లాసులో లాస్ట్ ర్యాంక్ వచ్చిందండి. నైట్ అంతా ఏడుస్తా కూర్చుంది హాస్టల్లో. 2-3 రోజులు పట్టింది తేరుకోవడానికి. ఒక చిన్న ఫ్యామిలీ నుంచి, బాధ్యతాయుతమైనటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి అమ్మాయి, నిన్నటి వరకు టాపర్గా ఉన్న నేను ఈరోజు లాస్ట్ ర్యాంక్ రావటానికి కారణం ఏమిటి అని ఒక పెద్ద సందేహం మైండ్లో. ఒక నైట్ అంతా ఏడుస్తా కూర్చుని 2 రోజులు పట్టింది ఆ అమ్మాయికి. హాస్టల్లో భోజనం చెయ్యదు, ఏదో క్లాస్కి వస్తుంది, అలా ఉంటుంది. 2 రోజుల తర్వాత నిశ్చయించుకుంది, లేదు ఇది నా జర్నీ కాదు, నేను చెయ్యాలి అని అక్కడి నుంచి మొదలుపెట్టింది. టైం టేబుల్ వేసుకోవడం మొదలుపెట్టింది. సో అలా 3 నెలలు గడిచిపోయిన తర్వాత టైం టేబుల్ వేసుకుని మొదలుపెట్టిన తర్వాత మనసు రాదు కదండి. 100 సార్లు టైం టేబుల్ చింపి పడేసిందండి. ఈ ప్రయాణం ఒక 5 నెలలు గడిచిన తరువాత మొదటి సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. మొదటి సంవత్సరం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూస్తే ఓకే, కొంతవరకు నేను నిలదొక్కున్నాను అనేటువంటి సందర్భం వచ్చిన సందర్భంలో సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది. మంచి ఉత్సాహం, ఒక 1 ఇయర్ స్టార్ట్ అయిపోయింది, ఇంకొక 1 ఇయర్ మాత్రమే నా దగ్గర ఉంది, ఈసారి ఉత్సాహంగా చేయాలనేటువంటి ఉత్సాహం మొదలవుతున్నది. బడ్డింగ్ స్టేజ్లో, మొగ్గ దశలో ఉన్నటువంటి సందర్భంలో కరోనా వచ్చిందండి. కరోనా వచ్చిన సందర్భంలో అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ క్లాసులు మొదలైనవి. ఆన్లైన్ క్లాసులు మొదలైన తర్వాత అప్పుడు వరకు మోసం చేయనటువంటి అమ్మాయి మోసం చేయటం అనేటువంటిది మొదలుపెట్టింది. క్లాసు జరుగుతూ ఉంటే యూట్యూబ్ చూడటం, ఇన్స్టాగ్రామ్ చూడటం, తెలుసు తప్పని, అయినా కంట్రోల్ చేసుకోలేనటువంటి పరిస్థితి. ఆ తరువాత అలా గడిచిన తర్వాత ఎగ్జామ్స్, ప్రతి వారం ఎగ్జామ్ జరుగుతూ ఉంటాయి. ఎగ్జామ్ జరిగేటప్పుడు అక్కడ ఒక అవకాశం ఉంది. ఫ్రెండ్స్ని అడగటం, ఆన్లైన్లో క్వశ్చన్ టైప్ చేసేసి దాని ఆన్సర్ రాసేసి ఎగ్జామ్ రాయటం మొదలుపెట్టింది. అంటే ఎంత మంచి అమ్మాయి ఎటువంటి స్థాయికి దిగజారిపోయిందో చూడండి విలువల విషయంలో. అలా జరిగిన సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి ఘటన, ఆమె గుండెల్లో గుణపొందించినటువంటి ఘటన ఒకటి జరిగిందండి. ఏమిటదంటే, వాళ్ళ తల్లిదండ్రులు ఆ మార్కులు చూసి, బిడ్డ నువ్వు చాలా మంచిగా మార్క్స్లు వస్తున్నాయి నాన్న, నువ్వు సాధిస్తావు తల్లి అని ఆ పేరెంట్స్ ఇద్దరూ కూడా అమ్మాయిని పక్కన కూర్చోబెట్టి చెప్పారు. ఎందుకంటే చీటింగ్ చేసింది, మార్క్స్ పెరిగినాయి. ఒక్కసారిగా ఆ అమ్మాయికి ఒక హృదయం ఒక్కసారిగా ముక్కలైపోయిందండి. అరే, నా అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళని ఎంత మోసం చేశానే, ఈ మార్కులు నిజం కాదు కదా నాకు, ఎంత ఎంత ఆ బాధను దిగమింగుకొని లోపల ఒక తెలియనటువంటి ఆవేదన మొదలైందండి. నేను వీళ్ళని మోసం చేస్తున్నాను కదా, నేను ఎందుకు చేస్తున్నాను ఈ పని అనేటువంటి ఆ థాట్ ప్రాసెస్ మొదలైంది ఆ అమ్మాయిలో. లేదు ఇది తప్పు, ఇలా చేయకూడదు అని మరలా ప్రయాణం మొదలుపెట్టిందండి.
మరలా ప్రయాణం మొదలుపెట్టి అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడితే ఏమవుతుందంటే అండి 11th 12thలో 10th వరకు ఉన్నటువంటి సిలబస్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. 11th 12thలో చాలా ఎక్కువ సిలబస్ వస్తుంది, చాలా అప్లికేషన్స్ ఉంటాయి. ఈ రోజు నేను మొదలుపెట్టయితే రేపు రిజల్ట్ రాదండి. ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒకలాగా ఉంటుంది. అయినా కింద మీద పడింది. సో మొత్తం మీద సెకండ్ ఇయర్ గండం గట్టెక్కించింది. ఆ సందర్భంలో గవర్నమెంట్ జేఈ ఎగ్జామ్ని 4 అటెంప్ట్లు చేయడం జరిగింది. మొదటి అటెంప్ట్ రాసింది, మార్క్స్ రాలా. సో క్వాలిఫై కాలే. మరి ఎలా అనుకుంది. తర్వాత 15-20 రోజుల్లోనే సెకండ్ అటెంప్ట్ కూడా ఉంది. లేదు, నేను చేయగలను, నేను ఎందుకు చేయాలి, నా భవిష్యత్తు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి ఆ చిన్న వయసులో స్ఫురణకు తెచ్చుకొని ఆ పేరెంట్స్ని చూసి వీళ్ళు అంటే ఆ సందర్భంలో మరొక సందర్భం జరిగిందండి. ఇలా మొదలుపెట్టిన తర్వాత ఆ అమ్మాయికి అరే నాకు సరైన ఎన్వైరన్మెంట్ లేదు, పక్కనంతా నాయస్, ఇలాంటి సందర్భంలో ఇంటర్నెట్ సరిగా లేదు, నేను ఎలా చదవగలుగుతాను అనేటువంటి ఎక్స్క్యూజెస్ ఆమె మనసులోకి వచ్చినాయి. ఆ సందర్భంలో నిశ్చయించుకుంది, నా తల్లిదండ్రులను అక్కడ చూస్తే నేను కాయా కష్టం తెలియకుండా పగలనక రాత్రనక కష్టపడుతూనే ఉన్నారే, అక్కడ నా కోసం కష్టపడుతున్నారే, వాళ్ళకి ఏ సౌకర్యాలు ఉన్నాయని కష్టపడుతున్నారు, నా బంగారు భవిష్యత్తు కోసం కాదా అని అక్కడ ఒక్కసారి ఆ అమ్మాయికి మరొక డిటర్మినేషన్. ఎందుకంటే నేను చాలా స్టేజెస్ ఉంటాయండి, ఒక్క మాటతో పిల్లలు మారరు. సో వాళ్ళలో ఆ విలువలతో కూడినటువంటి జర్నీలో ఏదో సందర్భంలో మార్పు వస్తుంది. నేను అందుకనే ఈ స్టోరీని అంతా కూడా ప్రతి సంఘటనని కూడా నేను వివరంగా చెప్తున్నా మీకు. సో సెకండ్ అటెంప్ట్కి వచ్చేసింది, సెకండ్ అటెంప్ట్ రాసింది. సెకండ్ అటెంప్ట్లో కూడా రాలా. చాలా ఏడ్చిందండి, 2 రోజుల పాటు ఏడ్చింది. ఎందుకు ఏడ్చిందో ఒక్కసారి చూడండి. మొదటి అటెంప్ట్కి రెండో అటెంప్ట్కి ఆమె బాధ్యత పెంచుకుంది, దాని మీద ఆశ పెంచుకుంది, బాధ్యత పెంచుకుంది, దాని ప్రకారం వర్క్ చేసింది, రాలేదు. సో దానిలో బాధ ఆమెలో మరలా వచ్చింది. ఇక అప్పుడు అనుకుంది, ఫలితం నా చేతిలో లేదు, ప్రయత్నం మాత్రమే నా చేతిలో ఉంది అని. ఆ అమ్మాయి రాసిన పదాలు చెప్తున్నాను నేను. ఆ అమ్మాయిని ఒక స్టోరీని రాయమంటే తీసుకొచ్చిన స్టోరీ అనమాట అండి ఇది. ఫలితం నా చేతిలో లేదు, ప్రయత్నం మాత్రమే నా చేతిలో ఉందని నిశ్చయించుకుని మళ్ళీ థర్డ్ అటెంప్ట్ రాసిందండి. థర్డ్ అటెంప్ట్లో క్వాలిఫై అయిందండి. క్వాలిఫై అయినటువంటి సందర్భంలో అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో క్వాలిఫై అయింది. నేను అడ్వాన్స్డ్ రాయాలా లేదా 4th అటెంప్ట్ ఉంది కదండి, 3 అటెంప్ట్ కదా ఇది, సో దీన్ని మార్కులు పెంచుకోవాలా అని ఆలోచన మొత్తం మీద చేసింది. చివరికి ఈ రోజున ఐఐటీలో ఉందండి ఆ అమ్మాయి. నాగరాజు గారు, ఆ అమ్మాయి చూడండి, ఒక తండా నుంచి వచ్చి అంత కష్టపడి చేసింది. నేను ఇక్కడితో నేను చూడట్లా, అంటే అక్కడ టీచర్స్ కానీ ఆర్గనైజేషన్ కానీ పిల్లల్లో పేరెంట్స్ కానీ నింపినటువంటి విలువలు తర్వాత జనరేషన్ చూడండి ఆ ఇంటిలో, ఆ తర్వాత జనరేషన్ చూడండి. దిస్ ఈస్ వాట్ వీ యాడ్ ద వాల్యూ టు ద సొసైటీ అండి. ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని పవర్ఫుల్ వెపన్ అని ఎందుకు అంటారు అంటే ఆ తరాలు మారిపోతాయండి. ఇది అద్భుతమైనటువంటి స్టోరీ. ఇది లక్షల మంది తెలుగు స్టేట్స్ కాంటెక్స్ట్లో, జేఈఈ నీట్ కాంటెక్స్ట్లో లక్షల మంది పిల్లలకు జరిగేటువంటి స్టోరీ, మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి. ఈ కథలో మీరు చూస్తే మీరు అడిగిన దానికి ఇప్పుడు సమాధానాలు వస్తాయి. మొట్టమొదటి అమ్మాయి క్లాస్కి వెళ్ళిన తర్వాత మొదట వేరే కొంతమంది పిల్లలు ఆన్సర్ చేయటం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఆన్సర్ చేయటం జరిగిందో ఆ కాంపిటీషన్ అనేటువంటిది కొంతమందిని వెనక్కి లాగేస్తుంది. రెండోది కొత్త వాతావరణం. ఆ కొత్త వాతావరణానికి వెళ్ళేటప్పుడు అక్కడ టీచర్స్, అక్కడ ఫ్రెండ్స్ని అలవాటు చేసుకోవటం అనేటువంటిది రెండవది. మూడవది సిలబస్. ఈ అమ్మాయి స్టార్ట్ చేయడానికి ప్రయత్నించింది, కానీ సిలబస్ ఈమె కంట్రోల్లో ఉండదు. కొంచెం కొంచెం చేసుకుంటూ వెళ్తే తప్ప నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళలేదు. ఆ సిలబస్ ఛాలెంజెస్ ఉంటాయి. తర్వాత 4వ స్టెప్లో మీరు చూస్తే ఇంటర్నెట్, ఆ డిజిటల్ డిస్ట్రాక్షన్ ఎంత స్థాయికి దిగజారి చేసింది అనేటువంటిది ఈ సంఘటన మనకు చెప్తుందండి. ఇక తర్వాత వచ్చేటప్పటికి ఈ సందర్భంలో ఆ విలువలతో కూడినటువంటి పిల్లలు డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుందండి. అది కూడా కొంత వాళ్ళ యొక్క ఎనర్జీని బయటకు తీసేసుకుంటుంది. ఎడిషనల్గా వీటన్నిటితో పాటు వాళ్ళకి ఏజ్తో పాటు వచ్చినటువంటి అట్రాక్షన్స్, ఇవి మనకు జరిగేటువంటి ఇబ్బందులండి. సో ఎవరైతే పిల్లలు వీటిని దాటుకుని నెక్స్ట్ స్టేజ్కి వస్తారో వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. అందరూ సక్సెస్ సాధిస్తారండి. కాకపోతే వీటిని దాటుకుని నెక్స్ట్కి రావాలి. అంటే మనం చేసే తప్పు ఎప్పుడూ కూడా ఈ ప్రయాణం స్మూత్గా ఉంటుంది అని మన చిన్నప్పటి నుంచి అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, తండ్రి చెప్తూ పోతూ ఉంటారు. జర్నీ అట్లా ఉండదు. ఈ జర్నీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. పడిపోయినప్పుడు లెగటం నేర్చుకోవాలి. సో రైజ్ అయినప్పుడు నెక్స్ట్ స్టేజ్కి ఎలా రైజ్ అవ్వాలనేటువంటిది నేర్పాలి. సో ఈ సందర్భంలో పేరెంట్స్ ఏం చెక్ చేయాలి అంటే అండి, ఈ టోటల్ కాంటెక్స్ట్లో చాలా సింపుల్గా 4 పాయింట్స్ చెప్తాను, 4 టైప్ చెప్తాను.
పిల్లలు మొట్టమొదటిగా పిల్లలు ఒక టైప్ 1 పిల్లలు ఎలా ఉంటారు అంటే సిన్సియర్గా ఉంటారు, కానీ తక్కువ మార్కులు వస్తాయి. ఎందుకంటే ఆ సిలబస్ యొక్క పెద్దగా ఉండటం వల్ల, అప్లికేషన్ స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల. రెండోదండి, ఎప్పుడైతే వీళ్ళు తక్కువ మార్కులు వచ్చినాయో వాళ్ళకి లెస్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ హెవీ కంటెంట్ వల్ల లెస్ ఇంట్రెస్ట్ వస్తుంది. మూడో రకం పిల్లలు అబే ఇక నా వల్ల కాదు అని వదిలేసేటువంటి పిల్లలు మూడో రకం పిల్లలండి. ఇక నాలుగో రకం పిల్లలు అసలు ట్రైయే చేయరు వాళ్ళు. సో ఎందుకు ట్రై చేయరు అంటే ఇక్కడ ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి. నిన్నటి వరకు 10th వరకు చదువుకున్నటువంటి మార్కుల కోసం చేసిన ప్రయాణం ఈ జర్నీకి ఇన్అప్రాప్రియేట్. ఎందుకంటే 11th 12thలోనే మనకి చాలా మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉన్నటువంటిది. అక్కడే టెస్టింగ్ ఉంటుంది. మీరు ప్రొడక్ట్ ఎంతవరకు చేసినా ఓకే, ఇక టెస్టింగ్ పీరియడ్కి వచ్చినప్పుడే మనం నిలబెట్టుకోవాలి. సో ఆ స్టేజ్ కాబట్టి అక్కడ మొత్తం వాళ్ళ ఇన్అప్రాప్రియేట్ మెథడ్స్ వల్ల 10th వరకు చదివినటువంటి వాటిలో వాళ్ళు అసలు ట్రై కూడా చేయరు అనమాట అండి. ఈ 4 రకాలు పిల్లలు ఇక్కడ ఉంటారు. ఈ నలుగురిని ఎలా మనం డీల్ చేయాలి అనేటువంటిదే వాళ్ళకి సక్సెస్ని ఇస్తుంది. అక్కడ టీచర్స్, పేరెంట్స్ యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇంకొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే అసలు ఆ సందర్భంలో వచ్చినటువంటి కష్టాలు ఏమిటి అన్నప్పుడు చూస్తేనండి, 10th వరకు మీ పిల్లలు నాలెడ్జ్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, అప్లికేషన్స్కి వస్తున్నారా? అంటే ఒక ఎగ్జాంపుల్, ఎక్కాలన్నీ వచ్చినటువంటి పిల్లవాడు 4 4 జార్ 16 అని చెప్పినటువంటి పిల్లవాడు రేపొద్దుట 4 కోడిగుడ్లు కొనుక్కుని రారా అని అడిగినప్పుడు ఒక్కొక్క గుడ్డు ధర 6 రూపాయలు అన్నప్పుడు చెప్పగలుగుతున్నాడా లేదా? సో సింపుల్ ఎగ్జాంపుల్ అండి. చిన్నప్పటి నుంచి ఆ యొక్క థాట్ ప్రాసెస్ని వాళ్ళకి ఇవ్వగలిగితే పరిస్థితి వేరేగా ఉంటుందండి. జస్ట్ లెర్నింగ్ చేస్తున్నారా లేదా స్ట్రాటజిక్ అండర్స్టాండింగ్ ఉందా వాళ్ళకి లేదా అనేటువంటిది వాళ్ళ యొక్క లక్ష్యాన్ని నిర్దేశిస్తుందండి. అట్లాగే స్ట్రగుల్ వస్తుంది, అప్పుడు వదిలేస్తున్నారా లేదా బౌన్స్ బ్యాక్ అవుతున్నారా? ఆ లెర్నింగ్లో వచ్చేటువంటి స్ట్రగుల్కి బౌన్స్ బ్యాక్ అవుతున్నారా అనేటువంటిది నెక్స్ట్ అండి. సో అట్లాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు డిపెండ్ అవుతున్నారా? ఎవరి మీద? టీచర్ మీద, ఫ్రెండ్స్ మీద డిపెండ్ అవుతున్నారా? లేదు అని వాడు వెనక్కి వెళ్ళి చదివి మళ్ళా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడా? ఈ 4 కారణాలు కూడా అండి వాళ్ళకి చాలా లక్ష్యాన్ని లేదా తర్వాత జీవితాన్ని నిర్దేశిస్తాయండి. సో ఈ కారణాలు మనం చూసి ఈ పిల్లలు ఏ టైప్లో ఉన్నారో చూసి వాళ్ళకి సంబంధించినటువంటి థాట్ పార్ట్ను మనం అందించగలిగినట్లయితే, అలాగే 10th వరకు జరిగినటువంటి జర్నీ ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 పాయింట్లో చెక్ చేసి ఆ సందర్భంగా ఆ థాట్ ప్రాసెస్ని మనం ఇవ్వగలిగినట్లయితే మీరు అనుకున్నటువంటి సమస్య ఆ పిల్లలలో రాదు అని చెప్పగలమండి. వెరీ గుడ్ అనాలిసిస్ అండి. 7th క్లాస్లోనే పబ్లిక్ రాసినటువంటి లెజెండ్స్ కొంతమంది ఉంటారు. ఆ బ్యాచ్ గురించి చెప్తున్నాను. అప్పటి వరకు బాగా చదువుకున్నటువంటి ఒక స్టూడెంట్, 7th వరకు బాగా చదివిన ఒక స్టూడెంట్ 10th దాకా పర్ఫార్మెన్స్ లెవెల్స్ అన్నీ పడిపోయి ఉంటాయి. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత మనం కాంటెక్స్ట్ని బట్టి మాట్లాడాల్సి వస్తుంది, కానీ పడిపోయిన తర్వాత వాళ్ళల్లో ఉండేటువంటి జనరల్ రీజన్స్ ఏంటి అని అంటే, ఆ కాలంలో చదివినటువంటి వాళ్ళం మనం మామూలుగా కంపారిజన్ ఒకటి, 2 ఆర్థిక పరిస్థితులు ఒకటి, 3 కుటుంబంలో జరిగేటువంటి చిన్న చిన్న గొడవల వల్ల ఒకటి, 4 మనం ఒకటి అనుకుంటే స్కూల్లో అంటే ఇంకొక వాతావరణం మనకు కనిపిస్తూ ఉండటం మ్యాచ్ అవ్వదు. తర్వాత చదువు అనేటువంటి దాన్ని అప్పటి వరకు 7th వరకు బాగానే చదువుకుంటారు. చదువుదే ఒక పెద్ద ఇదైపోతుంది. పిల్లలు మానసికంగా దెబ్బతింటాము. ఈ కారణాలు ఒక మనిషిని బలంగా కుదిలిపోయేలా చేస్తాయి. తర్వాత పర్ఫార్మెన్స్ లెవెల్స్ మొత్తం పడిపోయి ఉంటాయి. మళ్ళీ అక్కడి నుంచి ఆ పిల్లోడు లేచి నిలబడాలి అని అంటే సపోర్టు కేవలం పేరెంట్స్ దగ్గర నుంచి దొరికితేనే నిలబడగలుగుతాడు. అవునండి. ఇవాళ 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళకి ఈ ప్రాసెస్లో ఉండేటువంటి ఒక పిల్లాడు మళ్ళీ ఇంటర్మీడియట్కి వెళ్ళాలి అని అంటే ఇంట్లో మోటివేషన్ స్టార్ట్ అవ్వాలి. 10th రాసినటువంటి ఒక పిల్లాడు ఇంటర్మీడియట్లో పర్ఫార్మెన్స్ బాగా లేకుండా డిగ్రీ వరకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంట్లో మోటివేట్ చేస్తేనే, పేరెంట్స్ కేర్ తీసుకుంటేనే బయటపడగలుగుతాడు. పిల్లలకి ఆ మనస్తాపానికి గురైనటువంటి విషయం ఎప్పుడైతే పేరెంట్స్కి కూడా కన్వే అవుతూ ఉంటుందో దాని నుంచి పిల్లల్ని బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి అంటే మనమే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు కన్న తల్లిదండ్రులే, మా నాన్న హైదరాబాద్ వచ్చి 10 రోజులు ఉండమంటే ఉండలేరు ఆ వాతావరణం. అలాంటిది పిల్లల్ని బలవంతంగా అందులో పెట్టేసేటప్పుడు సడన్గా ఆ ఎన్వైర్న్మెంట్కి కొన్నిసార్లు అడాప్ట్ చేసుకోగలుగుతారు, చేసుకోలేరు. అలాంటి పరిస్థితులు వచ్చేస్తాయి. అంటే ఇప్పుడున్న వాతావరణం అంతా అలానే ఉందండి. టెక్నాలజీ యుగమైపోయింది, సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయారు, ఇండివిజువాలిటీ పెరిగింది. కొంతమంది పిల్లలు కలవచ్చు, కలవకపోవచ్చు. ఆ వాతావరణం వల్ల చాలామంది డిస్టర్బ్ అయిపోతూ ఉన్నారు.
నేను నాకు చెప్పినటువంటి స్టోరీ ఉంది చూసారా, నాకు ఎక్కడో కాదు నా పర్సనల్ లైఫే గుర్తొచ్చింది. అంటే అందుకే మనం 7th పబ్లిక్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత నా పర్ఫార్మెన్స్ లెవెల్స్ అన్ని పడిపోయాయి 10th వరకు. లేదు అసలు ఏమీ లేదు. ఎందుకు లేదు అని అంటే నాకు అన్ని రీజన్స్ ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ నేను ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేస్తే ఎడ్యుకేషన్ మళ్ళీ మీరు నమ్మరు 8th, 9th, 10th నేను మళ్ళీ 3 years నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు మళ్ళీ బేసిక్స్ అన్ని చదువుకుని మొత్తం చదువుకుని రెడీ అయ్యి ఇంటర్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ వరకు రీచ్ అయింది ఎంఎస్సి. నేను ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లోనే నాగరాజు గారు నేను ఎప్పుడు చెప్పేది చూడండి, అంటే ఇందాక ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ కానీ 10th వచ్చిన తర్వాత, లేదా నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో కానీ అదే మనసు, ఆ ఆలోచన చాలా ప్రభావాన్ని చూపుతుంది. సో ఆ థాట్ ప్రాసెస్ని మనం మన పిల్లలకి పేరెంట్గా కానివ్వండి, టీచర్గా కానివ్వండి, లేదా ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ హెడ్గా కానివ్వండి ఇవ్వగలుగుతున్నామా లేదనేది ఇంపార్టెంట్ అండి. సో అదే విధంగా ఆ స్టోరీలో అంటే నాకు ఫ్యూయల్ అనమాట అండి. నాకు ఇంధనం ఎప్పుడూ కూడా ఏంటంటే ఆ ఒక్క అమ్మాయి కాదండి, ఆ తరం మారిపోతుందండి, ఆ తర్వాత తరం మారిపోతుందండి. అదేంటి, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. అది దట్స్ వాట్ ఇట్ ఈస్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. అయితే చాలామంది మీ అపాయింట్మెంట్స్ కోసం అని చెప్పేసి అడుగుతూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు పిల్లల మంచి పర్ఫార్మెన్స్ తీసుకురావడం కోసం అని చెప్పేసి. ఐఐటి జేఈకి సంబంధించిందైనా సరే మీ దగ్గర పర్సనల్ కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళు ఉంటారు. పిల్లల సైకాలజీ ప్రకారంగా ఎటువంటి పర్ఫార్మెన్స్లో ఉన్నారు, ఏముంటుంది అనేటువంటిది కూడా ఒక క్యాలిక్యులేషన్లోకి మీలాంటి వాళ్ళ దగ్గర ఎక్స్పర్ట్ దగ్గర తెలుసుకోవాలనుకుంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా ప్రాసెస్? మనం జనరల్గానండి పిల్లలు ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఈ చిన్న సందర్భంలోనే 4 టైప్స్ చెప్పుకున్నాం. అలా పిల్లలు అందరూ యూనిక్గా ఉంటారండి, ఒకేలా ఉండరు. సో కాబట్టి మనం వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళకి ఏది అవసరం అనేటువంటిది ఒక అనాలిసిస్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి సొల్యూషన్ మనం ఇవ్వగలుగుతామండి. సో ఏదైతే నెంబర్ ఇక్కడ స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి కాల్ చేసి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళు మనల్ని కలవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక సుబ్బారావు గారి కాంటాక్ట్ నెంబర్ కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే అది ఏ రకమైనటువంటిదైనా సరే, మీ పిల్లల కెరీర్కి సంబంధించిందన్నా, ఐఐటి జేఈకి సంబంధించిందన్నా సరే, లేదు పర్ఫార్మెన్స్ బాగాలేదు, వాళ్ళు రాయలేకపోతున్నాడు, డిస్టర్బెన్స్ ఫీల్ అవుతున్నాడు, అన్కంఫర్ట్ నేచర్ వచ్చేస్తుంది, సరిగా ఫోకస్డ్గా ఉండటం లేదు అనేటువంటి ఆలోచన కనుక మీలో ఎప్పుడైతే కలుగుతుందో మీ పిల్లల్ని చూసిన తర్వాత వెంటనే సుబ్బారావు గారి అపాయింట్మెంట్ కోసం చెప్పేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.